Hi students, today we are going to discuss RRB NTPC test number 65 and question number 71 to 100. Okay. So as usual మనకి ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్ వర్డ్ అనాలజీ బేస్డ్ క్వశ్చన్ అండి యాక్చువల్గా. ఓకే. సో 1 and 2 మధ్య కరస్పాండింగ్ ఏదైతే లాజిక్ ఉందో 3 and 4 మధ్య సేమ్ లాజిక్ ఎస్టాబ్లిష్ చేయాలి. తమిళనాడు ఈజ్ టు చెన్నై. తమిళనాడు అనేది ఏమో స్టేట్ అండి, చెన్నై అనేది స్టేట్ క్యాపిటల్ అండి. స్టేట్ అండ్ స్టేట్ క్యాపిటల్ రిలేషన్. సో వేరే మణిపూర్ ఈజ్ టు, మణిపూర్ అనేది స్టేట్ అయితే దాని యొక్క క్యాపిటల్ ఈజ్ ఈక్వల్ టు సో ఇంపాల్. సో అవర్ ఆన్సర్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్ అవర్ ఆన్సర్, రైట్? స్టేట్ అండ్ స్టేట్ క్యాపిటల్ రిలేషన్. నెక్స్ట్, సో దిస్ ఈజ్ లెటర్ కమ్ నెంబర్ అనాలజీ. ఓకేనండి. సి అంటే దట్ మీన్స్ 3 అండి, డి అంటే 4 అండి. ఏం చేస్తున్నా అంటే 3 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 9, 4 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 16 ఆ విధంగా రాశాడు. వాటి యొక్క కరస్పాండింగ్ నెంబర్స్ని సో స్క్వేర్ ఫార్మేషన్ రాశాడు. అక్కడ 100 అంటే దట్ మీన్స్ 100 అంటే 10 స్క్వేర్ అండి, 144 అంటే 12 స్క్వేర్ అండి. 10 కరస్పాండింగ్ ఈజ్ ఈక్వల్ లెటర్ ఈజ్ ఈక్వల్ జే అండి, 12 కరస్పాండింగ్ ఈజ్ ఈక్వల్ ఎల్ అండి. అవర్ ఆన్సర్ ఈజ్ జేఎల్, అవర్ ఆన్సర్. ఫోర్త్ ఆప్షన్ అవర్ ఆన్సర్, రైట్? దెన్ నెక్స్ట్ క్వశ్చన్. సో దిస్ ఈజ్ లెటర్ అనాలజీ బేస్డ్ క్వశ్చన్ అండి. 1 and 2 మధ్య కరస్పాండింగ్ ఏ విధంగా అయితే చేంజ్ చేశాడో సేమ్ ఆపరేషన్స్ అప్లై చేయాలండి. ఆర్ఏ రేర్ అనేది ఏం చేశాడంటే రివర్స్ రాశాడండి, ఇంకేం లేదు. ఈఆర్ఏఆర్ రివర్స్ రాశాడు. అదేవిధంగా రాకెట్ అనే వర్డ్ని మనం రివర్స్ రాయాలి. రివర్స్ రాసుకుంటూ వస్తే అటు నుంచి ROCKET, అది మన ఆన్సర్. అటువంటి ఆన్సర్ ఎక్కడ ఉంది? ROCKET. ఎస్, అవర్ ఆన్సర్ ఈజ్ ఫోర్త్ ఆప్షన్ అవర్ ఆన్సర్, రైట్? నెక్స్ట్ క్వశ్చన్. సో దిస్ ఈజ్ నెంబర్ అనాలజీ బేస్డ్ క్వశ్చన్ అండి. నెంబర్ అనాలజీ బేస్డ్ క్వశ్చన్. 1 and 2 మధ్య కరస్పాండింగ్ మనకి ఏదైతే లాజిక్ ఉందో సేమ్ లాజిక్ ఉన్న ఆన్సర్ మనం తీసుకోవాలా. ఏం చేశాడంటే ఏం లేదు, నథింగ్ బట్ n క్యూబ్ రిలేషన్ అండి. 19 క్యూబ్ ఈజ్ ఈక్వల్ 6859. దెన్ 21 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 92, so 61. 21 cube is equal to 21 into 21 is equal to 441. Then 441 into 21 is equal to 9261. That's all. Okay, Nandi? Nothing but cube relation. Okay. Next. 75. Choose the odd word. So this is word classification. ఇచ్చిన 4 words లో మన ఎసెన్షియల్ టాస్క్ ఎందులో ఏ 3 పదాలైనా కానీ కామన్గా ఒకే రకమైన క్యారెక్టర్ని స్ట్రాంగ్గా రిప్రజెంట్ చేస్తుంటే ఒకటి డిఫరెంట్గా ఉంటుంది. ఆ డిఫరెంట్ అని మన ఆన్సర్. సో జవహర్లాల్ నెహ్రూ, మన్మోహన్ సింగ్, లాల్ బహదూర్ శాస్త్రి, రాజేంద్ర ప్రసాద్. సో వన్స్ అపాన్ అ టైం మనకేంటంటే జవహర్లాల్ నెహ్రూ కానీ, మన్మోహన్ సింగ్ కానీ, లాల్ బహదూర్ శాస్త్రి కానీ వీళ్ళందరూ కూడా మన ప్రైమ్ మినిస్టర్స్ అండి. వేరేజ్ రాజేంద్ర ప్రసాద్ వచ్చింది మనకేంటంటే ప్రెసిడెంట్గా చేశారండి. దట్ ఈస్ వై. సో ఫోర్త్ ఆప్షన్ అవర్ ఆన్సర్. రిమైనింగ్ సార్, సో రిమైనింగ్ పర్సనాలిటీస్ సార్ ప్రైమ్ మినిస్టర్స్, వేరేజ్ రాజేంద్ర ప్రసాద్ ప్రెసిడెంట్. నెక్స్ట్. సో దిస్ ఈజ్ లెటర్ ఆడ్ మ్యాన్ అవుట్. ఏం లేదండి, ఏబిసి కాన్సిక్యూటివ్, ఎంఎన్ఓ కాన్సిక్యూటివ్, డిఈఎఫ్ కాన్సిక్యూటివ్. బట్ క్యూఆర్ ఉంటే ఎస్ ఉండాలి, టీ వచ్చింది. సో దట్ ఈస్ ద సో డిఫరెంట్ వన్. సో ఫోర్త్ ఆప్షన్ అవర్ ఆన్సర్, రైట్? దెన్ క్వశ్చన్ నెంబర్ 77. సో దిస్ ఈజ్ నెంబర్ ఆడ్ మ్యాన్ అవుట్ అండి. ఇచ్చిన 4 గ్రూప్ ఆఫ్ నెంబర్స్లో మన ఎసెన్షియల్ టాస్క్ ఏంటంటే ఏ 3 అయినా కానీ ఒకలాగా ఉంటే ఒక డిఫరెంట్గా ఉంటుంది. ఎప్పుడైనా కానీ 4 డిజిట్ నెంబర్ ఇచ్చంటే ఎక్కువగా సమ్ ఆఫ్ ద డిజిట్స్ చేస్తూ ఉంటాడు. సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఈజ్ ఈక్వల్ టు 6 + 2 + 6 ఈజ్ ఈక్వల్ టు సో 14. 8 + 4 + 1 + 1 ఈజ్ ఈక్వల్ టు సో 14. సమ్ ఈజ్ ఈక్వల్ 14. సో సమ్ ఈజ్ ఈక్వల్ టు సో 17. సమ్ ఈజ్ ఈక్వల్ టు సో 14. అన్నిట్లో సమ్ ఆఫ్ ద డిజిట్స్ 14 అయితే వేరేజ్ థర్డ్ గ్రూప్లో సమ్ ఆఫ్ ద డిజిట్స్ 17. దట్ ఈస్ వై థర్డ్ ఆప్షన్ అవర్ ఆన్సర్, రైట్? దెన్ క్వశ్చన్ నెంబర్ 78. సో ఇచ్చిన మనకేంటంటే సో ఇక్కడ కూడా మనకి ఎసెన్షియల్ టాస్క్ ఏంటంటే ఆడ్ మ్యాన్ అవుట్ అండి. ఇచ్చిన 4 నెంబర్స్లో మనకేంటంటే ఏది మన ఆన్సర్. సో ఇక్కడ మన కంటికి కనిపిస్తూ ఉంది దిస్ ఈజ్ ఓన్లీ 15 స్క్వేర్, but remains are not squares, whereas third option 225 is the perfect square. That is the so different one. So third option our answer. Next, a series is given with one term is missing. Choose the correct alternative from the given అన్నాడు. యాక్చువల్గా చెక్ చేయండి ఒకసారి ఏమన్నాడు ఒకసారి. సో బాక్సింగ్ అన్నాడు, టెన్నిస్ డబల్స్ అన్నాడు. నెక్స్ట్ వచ్చి ఏంటంటే మనకేంటంటే వాలీబాల్ అన్నాడు. అంటే ఇక్కడ ఏం లేదండి, కాంబినేషన్ ఏంటంటే చిన్న కామన్ సెన్స్ లాజిక్ ఏంటంటే నెంబర్ ఆఫ్ ప్లేయర్స్ని బట్టి ఆ గేమ్ని ఆర్డర్లో సెట్ చేస్తున్నాడు. బాక్సింగ్ అంటే 2, టెన్నిస్ డబల్స్ అంటే 4 మెంబర్స్, వాలీబాల్ అంటే దట్ మీన్స్ 10 మెంబర్స్. 10 కన్నా ఎక్కువ రావాలా. 10 కన్నా ఎక్కువ ఛాన్స్ మనకి చెస్ కాదు, బాస్కెట్బాల్ కాదు, బ్యాడ్మింటన్ కాదు. ఎస్, అవర్ ఆన్సర్ ఈజ్ క్రికెట్. క్రికెట్తో తెలుసు కదా యాక్చువల్గా నెంబర్ మోర్ దాన్ 10 కదా. ఓకేనా? సో దట్ ఈస్ వై నెక్స్ట్ సిరీస్లో మనకు వచ్చే గేమ్ ఈజ్ ఈక్వల్ టు క్రికెట్. అవర్ ఆన్సర్, ఫస్ట్ ఆప్షన్ అవర్ ఆన్సర్, రైట్? నెక్స్ట్, దిస్ ఈజ్ లెటర్ సిరీస్ బేస్డ్ క్వశ్చన్.
సో చూడండి BD HJ NP కేవలం డిఫరెన్స్ కనెక్ట్ చేయడం ఇంకేం లేదు. సెకండ్ లెటర్, 8th లెటర్, 14th లెటర్, డిఫరెన్స్ 6 నెక్స్ట్ డిఫరెన్స్ 6 అంటే 20 కరస్పాండ్ ఈజ్ ఈక్వల్ టీ. మన ఆన్సర్ టీతో స్టార్ట్ అవ్వాలి. దెన్ టీతో స్టార్ట్ అయిన ఆన్సర్లు ఉన్నాయి కాబట్టి సెకండ్ సో ఎలిమెంట్ కూడా చెక్ చేయాలి. B కరస్పాండింగ్ 4, J కరస్పాండింగ్ 10, P కరస్పాండింగ్ 16 ప్లస్ 6 ప్లస్ 6 ప్లస్ 6 22 కరస్పాండింగ్ ఈజ్ ఈక్వల్ టు V. సో అవర్ ఆన్సర్ ఈజ్ TV అవర్ ఆన్సర్. సెకండ్ ఆప్షన్ అవర్ ఆన్సర్, రైట్? దెన్ గో ఫర్ నెక్స్ట్ క్వశ్చన్. సో 81 క్వశ్చన్. సో దిస్ ఈజ్ ఆల్సో మనకేంటంటే సో లెటర్ సిరీస్ బేస్డ్ క్వశ్చన్ అండి. లెటర్ సిరీస్ బేస్డ్ క్వశ్చన్, ఓకేనా? ఇందాకైతే మనకి ఏంటంటే లెటర్ సిరీస్ డిఫరెన్స్, ఇక్కడ కూడా మనకి ఏంటంటే డిఫరెన్స్ వస్తుంది అనమాట. చూడండి AB GH MN ST కదా. సో 1 7 13 నెక్స్ట్ సో 19 ప్లస్ 6 ప్లస్ 6 ప్లస్ 6 ప్లస్ 6 అంటే 19 ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ 25 కరస్పాండింగ్ ఈజ్ ఈక్వల్ టు 5. తర్వాత ఒకసారి గమనించండి. A కాన్సిక్యూటివ్ B, G కాన్సిక్యూటివ్ H, M కాన్సిక్యూటివ్ N, S కాన్సిక్యూటివ్ T, Y కాన్సిక్యూటివ్ లెటర్ ఈజ్ ఈక్వల్ టు Z. సో అవర్ ఆన్సర్ ఈజ్ సో ఫోర్త్ ఆప్షన్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. సో 12, 60, 240, 720. ప్రాబ్లం నెంబర్ సిరీస్లో ఎప్పుడైనా కానీ నెంబర్కి మధ్య కొంచెము సో డిఫరెన్స్ అనేది కొంచెం డ్రాస్టింగ్గా పెరిగిందంటే ప్రాబ్లం మల్టిపుల్లో ఉంటుందండి. నార్మల్గా నడుస్తూ ఉంటేమో డిఫరెన్స్ ఉంటుంది, బట్ ఇర్రెగ్యులర్గా పెరిగిందంటే మాత్రం మల్టిపుల్లో కనెక్ట్ అవుతుంది. చూడండి 12, 60, 240, 720 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 then into 2 అంటే that means 2 2s is equal to 4, 2 7s is equal to 14. So our answer is 1440. Yes, our answer is first option our answer, right? Next question. So this is so general statement conclusion andi. If we are lucky then things automatically fall in place. Okay na? If we are lucky then things automatically fall in place. Luck follows only when we work hard. Conclusion. సో అది స్టేట్మెంట్ 2 అనమాట. రెండోది కంక్లూజన్ అండి. హార్డ్ వర్క్ ఈజ్ ద కీ టు సక్సెస్ అన్నాడు. ఇఫ్ యూ డు నాట్ వర్క్ హార్డ్ లక్ విల్ నాట్ ఫాలో యూ అన్నాడు యాక్చువల్గా. కాబట్టి ఈ క్వశ్చన్కి మనం గమనిస్తే యాక్చువల్గా సో ఆల్మోస్ట్ ఆల్ మనకి ఏంటంటే రెండు ఫాలో అవుతున్నాయండి. రెండు కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి. అంటే రెండుటి కూడా మనకి ఏమంటున్నా అంటే హార్డ్ వర్క్ చేయకుండా మనకి ఎప్పుడు కూడా లక్ ఫాలో అంటున్నాడు. లక్ ఫాలోస్ ఓన్లీ వెన్ వీ వర్క్ హార్డ్ అన్నాడు. హార్డ్ వర్క్ చూడండి మనకి ఏంటంటే సో ఇఫ్ యూ డు నాట్ వర్క్ హార్డ్ లక్ విల్ నాట్ ఫాలో యూ అన్నాడు. ఎస్, బోత్ కంక్లూజన్ 1 and 2 ఫాలోస్. రెండు కూడా మనకి ఏంటంటే ఇచ్చిన స్టేట్మెంట్స్కి సో రిలవెంట్గా ఫాలో అవుతున్నాయి. అవర్ ఆన్సర్ ఈజ్ సో ఆప్షన్ 2 అవర్ ఆన్సర్. ఓకే, PQRST are standing in a line. P is taller than S. P is taller than S. Taller than S but shorter than Q. But shorter than Q. T is shorter than S. T is shorter than S. But taller than R. Who is second tallest of the R అన్నాడు. సెకండ్ టాలెస్ట్, అందరికన్నా టాలెస్ట్ Q, అందరికన్నా సెకండ్ టాలెస్ట్ ఈజ్ ఈక్వల్ టు సో P. అవర్ ఆన్సర్ ఈజ్ సో ఫోర్త్ ఆప్షన్ అవర్ ఆన్సర్, రైట్? నెక్స్ట్ క్వశ్చన్. సో అరేంజ్ ద సో గివన్ వర్డ్స్ ఇన్ ది సీక్వెన్స్ విచ్ దే అక్కర్ ఇన్ డిక్షనరీ ఆర్డర్ అన్నాడు. ఓకే, FOR 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 ఫోర్త్ లెటర్గా తీసుకుందాం. ఫోర్త్ లెటర్ దాకా FORE 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 FORE. తర్వాత S ఉంది కదా. ఓకే, అది కూడా తీసుకుందాం. ఫిఫ్త్ లెటర్ కూడా S. తర్వాత S. తర్వాత మనకు సిక్స్త్ లెటర్ చూద్దాం. సిక్స్త్ లెటర్ ఇక్కడ వచ్చేలేకే చూడండి. సిక్స్త్ లెటర్ వచ్చేలే ఇక్కడ AY అన్నాడు. ఇక్కడ సిక్స్త్ లెటర్ వచ్చేలేక మనకి సో EI అన్నాడు. ఇక్కడ మనకేంటంటే సిక్స్త్ లెటర్ వచ్చేలేక మనకేంటంటే చూడండి EE అన్నాడు. ఇక్కడ మనకు వచ్చేలేక మనకేంటంటే సో సిక్స్త్ అండ్ మనకేంటంటే 1 2 3 4 5 సిక్స్త్ అండ్ సెవెంత్ లెటర్ ఈజ్ ఈక్వల్ టు AI అన్నాడు. అంటే ఇప్పుడు మనం గమనిస్తే 5 లెటర్స్ దాకా తీసుకుందాం. ర్యాంక్ డిసైడ్ కాలా. ఎందుకు డిసైడ్ కాలేదంటే అన్ని కామన్గా ఉన్న లెటర్స్. ఎక్కడైతే లెటర్స్ మనకు డిఫరెంట్ అవుతుంటాయో అక్కడ ర్యాంక్ డిసైడ్ అవుతుంది అనమాట. ఓకేనా? AY EI EE AI అంటే మనకి ఏనే ముందు రావాలా, AI ముందు రావాలా, AY ముందు రావాలంటే ఇదే ముందు రావాలా. అంటే ఇది ముందు రావాలంటే దట్ మీన్స్ ఏంటంటే మనకి ఏంటంటే ఫస్ట్ మన ఆన్సర్లో 4 రావాలా. తర్వాత AI తర్వాత
ఈ వస్తుందా అంటే ఏనే ముందు రావాలి కాబట్టి వై రావాలి కాబట్టి 4-1 ఉండాలి. అంటే మన ఆన్సర్ 4-1తో స్టార్ట్ అవ్వాలి. 4-1తో స్టార్ట్ అయిన ఆన్సర్ ఆప్షన్లో గమనిస్తే 4 ఉండాలా, రోమన్ నెంబర్ తర్వాత 1 ఉండాలా. ఇది కాదు ఎలిమినేషన్. ఎస్, అవర్ ఆన్సర్ ఈజ్ ఓన్లీ వన్ ఆప్షన్, దట్ ఈస్ ఫోర్త్ ఆప్షన్ అవర్ ఆన్సర్, రైట్. నెక్స్ట్ 86 కోడింగ్ డీకోడింగ్ అండి, నథింగ్ బట్ సబ్స్టిట్యూషన్, ఇంకేమీ లేదు. కాట్ ఈజ్ రిటర్న్ యాజ్ సో అండ్ సో, హెన్ ఈజ్ రిటర్న్ యాజ్ సో అండ్ సో, దెన్ టాట్ అన్నాడు చూడండి, TAUGHT, నథింగ్ బట్ సబ్స్టిట్యూషన్, ఇంకేమీ లేదు. అక్కడ మనకేంటంటే ఏ లెటర్కి ఏ నెంబర్స్ అయితే ఇచ్చాడో అవే నెంబర్స్ మనం సబ్స్టిట్యూట్ చేయడం. సో టీ అంటే కాట్ అంటే టీ కరస్పాండింగ్ 9 అంటే మన ఆన్సర్ 9తో స్టార్ట్ అవ్వాలా, 9తో ఎండ్ అవ్వాలా. 9తో స్టార్ట్ అయ్యి 9తో ఎండ్ అయిన ఆన్సర్ మనకేంటంటే ఆప్షన్లో ఎక్కడుంది, 1లో ఉంది, నెక్స్ట్ 3లో ఉంది. 2 ఎలిమినేషన్, దెన్ ఏంటంటే 4 ఎలిమినేషన్, దెన్ 9-5 అన్నాడు, 9-2 అన్నాడు. అది ఒకటి చెక్ చేద్దాం. టీఏ అన్నాడు యాక్చువల్గా, సిఏలో మనకి కార్ట్లో ఏ ఉంది, ఏ కరస్పాండింగ్ ఈజ్ ఈక్వల్ టు అంటే మన ఆన్సర్ 2 ఉండాలి యాక్చువల్గా, 9-2 ఉండాలి, 9-5 ఉండకూడదు. ఎలిమినేషన్, అవర్ ఆన్సర్ ఈజ్ థర్డ్ ఆప్షన్ అవర్ ఆన్సర్, రైట్. నెక్స్ట్ 87. సో దిస్ ఈజ్ బాక్స్ టైప్ పజిల్ అండి యాక్చువల్గా. సో రిలేషన్ మనకు రో వైజ్ రిలేషనా, కాలం వైజ్ రిలేషనా అబ్జర్వ్ చేసుకొని వెళ్ళాలి యాక్చువల్గా. సో ఏం చేస్తున్నా అంటే ఒకసారి గమనించండి ఇక్కడ. సో మనకి ఏంటంటే 7 స్క్వేర్, నెక్స్ట్ 1700 ఇచ్చాడు యాక్చువల్గా, 169, 28 అనేది 1500 యాక్చువల్గా. అంటే ఏం లేదండి యాక్చువల్గా చూడండి, 49 అంటే దాని యొక్క స్క్వేర్ రూట్ ఈజ్ ఈక్వల్ టు మనకి 7, 100 అంటే దాని యొక్క స్క్వేర్ రూట్ ఈజ్ ఈక్వల్ టు 10 అండి. ఈ రెండు కలిపితే ఎంత, 17. సేసార్ను, అది లాజిక్, ఇంకేం లేదు. నెక్స్ట్ చూడండి అదేవిధంగా 169 యొక్క స్క్వేర్ రూట్ ఈజ్ ఈక్వల్ టు మనకు 13, 225 యొక్క స్క్వేర్ రూట్ ఈజ్ ఈక్వల్ టు మనకు 15. ఈ రెండు కలిపితే ఎంత, 28, దట్ ఈస్ ద సెంటర్ నెంబర్. సేమ్ లాజిక్ అప్లై చేస్తే 196 యొక్క స్క్వేర్ రూట్ ఈజ్ ఈక్వల్ టు 14 అండి, 144 యొక్క స్క్వేర్ రూట్ ఈజ్ ఈక్వల్ 12 అండి. ఈ రెండు యాడ్ చేస్తే మనకు 26. అవర్ ఆన్సర్ ఈజ్ థర్డ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 88. సో దిస్ ఈజ్ ఇంటర్చేంజ్ ఆఫ్ మ్యాథమెటికల్ సైన్స్. ఇచ్చిన ఈక్వేషన్లో సైన్స్ మార్చేసి అకార్డింగ్ టు బాట్మాస్ సింప్లిఫై చేయడం. 108 ఇంటూ మీన్స్ డివైడ్ బై, తర్వాత ప్లస్ అన్నాడు, ప్లస్ మీన్స్ మైనస్, దెన్ మైనస్ మీన్స్ మల్టిపుల్, దెన్ డివైడ్ బై మీన్స్ ప్లస్. ఇప్పుడు మనం సింప్లిఫై చేద్దాం. 12 9s 108 మైనస్, ఒకసారి చూడండి ఇక్కడ మనకి 3 × 6 ఈజ్ ఈక్వల్ టు 18 ప్లస్ 4, 9 + 4 ఈజ్ ఈక్వల్ టు మనకు 13 అండి. 13 - 18 అంట, 13 - 18 అంటే మైనస్ వాల్యూ ఎక్కువ కదా. సో అవర్ ఆన్సర్ ఈజ్, సో ఫోర్త్ ఆప్షన్ అవర్ ఆన్సర్, రైట్. దెన్ నెక్స్ట్ క్వశ్చన్. సో దిస్ ఈజ్ రిపీటెడ్ సిరీస్ క్వశ్చన్ అండి, రిపీటెడ్ సిరీస్. ఓకే చూడండి, రిపీటెడ్ సిరీస్ ఏం చేస్తున్నా అంటే సీక్వెన్స్ మనకి D డాష్ C డాష్ D డాష్ CB డాష్ C డాష్ సో B. ఏమి లేదండి, ఇచ్చిన సీక్వెన్స్లో మనకేంటంటే సో ఎన్ని రకాల లెటర్స్ వాడాడో అది ఇంపార్టెంట్. తర్వాత కాంబినేషన్స్ 2 లెటర్స్ సెట్, 3 లెటర్స్ సెట్, 4 లెటర్స్ సెట్ కాంబినేషన్ అనమాట, ఇంకేం లేదు. ఏమి లేదు, మనకు ఫైనల్గా ఏమొస్తుందంటే DCCB అని వస్తుందండి, ఇంకేం లేదండి. చూడండి ఎట్లా వస్తుందంటే మనకు సీక్వెన్స్ DCCB అనేది ఒక కాంబినేషన్, DCCB అనే కాంబినేషన్, DCCB అనే కాంబినేషన్, దట్స్ ఆల్. DCCB దాన్ని కాంబినేషన్ అంటారు. ఈచ్ కాంబినేషన్ కింద నెంబర్ ఆఫ్ లెటర్స్ మనకి 4 లెటర్స్ అండి, ఓకేనా. కాబట్టి అవర్ ఆన్సర్ CBCDC ఉండాలి, CBCDC. ఎస్, అవర్ ఆన్సర్ ఈజ్ సెకండ్ ఆప్షన్ అవర్ ఆన్సర్, రైట్. నెక్స్ట్ గో ఫర్ నెక్స్ట్ క్వశ్చన్. డైరెక్షన్ బేస్డ్ క్వశ్చన్ అండి. రాజ్ ఈజ్ ఫేసింగ్ నార్త్, ఈ సైకిల్స్ ఫర్ 8 కిలోమీటర్స్ అన్నాడు. ఫస్ట్ కాబట్టి నార్త్కి ఫస్ట్ మనం 8 కిలోమీటర్స్ వెళ్ళాడు. చూడండి నార్త్కి 8 కిలోమీటర్స్, ఓకే. దెన్ టర్న్స్ టువార్డ్స్ ద సౌత్ ఈస్ట్ అన్నాడు. ఒక్క నిమిషం చూడండి, 1 minute. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమన్నాడు, సైకిల్ మీద నార్త్కి 8 కిలోమీటర్స్ అన్నాడు, ఇద్దండి 8 కిలోమీటర్స్. దెన్ టర్న్స్ టువార్డ్స్ ద సౌత్ ఈస్ట్ డైరెక్షన్, మూవ్ 10 కిలోమీటర్స్ అన్నాడు. సో సౌత్ ఈస్ట్ అన్నాడు, ఇదిగోండి. ఓకే చూడండి ఒక నిమిషం, సౌత్ ఈస్ట్ 10 అన్నాడు. తర్వాత ఏమన్నాడు చూడండి, అండ్ హీ మూవ్ 6 meters 6 kilometers టువార్డ్స్ వెస్ట్ అన్నాడు. 6 kilometers టువార్డ్స్ వెస్ట్, 6 kilometers టువార్డ్స్ వెస్ట్, ఓకేనండి.
రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇంకేం లేదు మనకి. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ సో మనకి ఏంటంటే ఆ డయాగనల్ ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే 8 స్క్వేర్ 64, 6 స్క్వేర్ 36, 100 స్క్వేర్ రూట్ ఆఫ్ 100 ఈజ్ ఈక్వల్ 10 అండి. సో కాబట్టి ఫైనల్గా అతను ఎక్కడికి వచ్చాడు అడిగాడు. ఎక్కడికి వచ్చాడు? ఎట్ ద ఒరిజినల్ పొజిషన్. సో అవర్ ఆన్సర్ ఈజ్ ఫోర్త్ ఆప్షన్ అవర్ ఆన్సర్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ 91. సో దిస్ ఈజ్ సో ఇంటర్చేంజ్ ఆఫ్ మ్యాథమెటికల్ సైన్స్ అండి. ఇచ్చిన ఈక్వేషన్లో మన సైన్స్ని సో మార్చేసి అకార్డింగ్ టు బాడ్మాస్ సింప్లిఫై చేయడం. ఓకే, సో వాల్యూ ఆఫ్ $16 అన్నాడు. అంటే డాలర్ మీన్స్ ప్లస్, అట్ ది రేట్ ఆఫ్ అంటే దట్ మీన్స్ ఇంటూ. నెక్స్ట్ హ్యాష్ అన్నాడు. హ్యాష్ మీన్స్ మైనస్, స్టార్ అంటే సో డివైడ్ బై. ఇప్పుడు సింప్లిఫై చేద్దాం. 16 ప్లస్ 4 into 5 20 మైనస్ 72/8 ఈజ్ ఈక్వల్ టు 8 9s 72. ఓకేనా. 16 ప్లస్ 20 ఈజ్ ఈక్వల్ టు 36. 36 మైనస్ 9 ఈజ్ ఈక్వల్ టు, సో 36 మైనస్ 9 ఈజ్ ఈక్వల్ టు యాక్చువల్గా 16లో 9 పోతే 7, దెన్ 27 ఉండాలి యాక్చువల్గా. ఓకేనండి, 27. కానీ ఇక్కడ చిన్న మనకి కరెక్షన్ ఏంటంటే ఇది 27 ప్రింట్ మిస్టేక్ అయింది. దీన్ని 27గా కన్సిడర్ చేయండి, తర్వాత మార్చుకుందాం మనం యాక్చువల్గా. ఓకేనా. సో అవర్ ఆన్సర్ ఈజ్ సెకండ్ ఆప్షన్ అవర్ ఆన్సర్, రైట్. నెక్స్ట్ సో దిస్ ఈజ్ బ్లడ్ రిలేషన్ బేస్డ్ క్వశ్చన్ అండి. ఇంట్రడ్యూసింగ్ ఏ బాయ్ అమర్ సేస్ హీ ఈజ్ ది సన్ ఆఫ్ ది ఓన్లీ డాటర్ ఆఫ్ మై మ్యాటర్నల్ గ్రాండ్ మదర్. ఒకసారి చూడండి, మై మ్యాటర్నల్ గ్రాండ్ మదర్ అంటే ఇదిగోండి, మై మ్యాటర్నల్ గ్రాండ్ మదర్కి ఓన్లీ డాటర్ అంట అని ఇటు చెప్తున్నాడు. మై మ్యాటర్నల్ గ్రాండ్ మదర్ ఓన్లీ డాటర్ అంటే ఏమవుతుంది? మదర్ అవుతుంది యాక్చువల్గా అనమాట. ఓకేనా. ఇంట్రడ్యూసింగ్ ఏ బాయ్ అమర్ సేస్. సో ఇంట్రడ్యూసింగ్ ఎ బాయ్ అమర్ సేస్, వీడు అమర్ అనమాట. ఒక బాయ్ని చూపించి అమర్ చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు అంటే, సో హీ ఈజ్ ది సన్ ఆఫ్ ద ఓన్లీ డాటర్ ఆఫ్ మై మ్యాటర్నల్ గ్రాండ్ మదర్. వీళ్ళ యొక్క మ్యాటర్నల్ గ్రాండ్ మదర్కి ఓన్లీ డాటర్ అంటే వీళ్ళ మదరు, వీళ్ళ మదర్కి సన్ అంట. వీళ్ళ మదర్కి సన్ అంటే వీళ్ళిద్దరి మధ్య ఏమవుతుంది రిలేషన్ యాక్చువల్గా? అడిగిన క్వశ్చన్ హౌ ఈస్ ద బాయ్ రిలేట్ టు అమర్. ఈ బాయ్ అనే పర్సన్ అమర్కి ఏమవుతారు? ఎస్, బ్రదర్ అవుతారు. సో కాబట్టి అవర్ ఆన్సర్ ఈజ్ సెకండ్ ఆప్షన్ అవర్ ఆన్సర్, రైట్. సింపుల్గా కట్ చేసుకోండి, ఏం లే. అమర్ సేస్ హీ ఈజ్ ది సన్ ఆఫ్ ద ఓన్లీ డాటర్ ఆఫ్ మై మ్యాటర్నల్ గ్రాండ్ మదర్. వాళ్ళ మ్యాటర్నల్ గ్రాండ్ మదర్ అంట, ఓన్లీ డాటర్ అంటే వాళ్ళ మదరు. మదర్ యొక్క సన్ ఏమవుతారు? బ్రదర్ అవుతారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 93. సో ఆల్ ఫ్యాన్స్ ఆర్ రెఫ్రిజిరేటర్స్. ఓకే, ఆల్ ఫ్యాన్స్ ఆర్, చూడండి, రెఫ్రిజిరేటర్స్. నో రెఫ్రిజిరేటర్ ఈజ్ టీవీ. ఏ రెఫ్రిజిరేటర్ కూడా టీవీ కాదంట. ఓకే, ఆల్ రెఫ్రిజిరేటర్స్ ఆర్ కంప్యూటర్స్. ఆల్ రెఫ్రిజిరేటర్స్ ఆర్ కంప్యూటర్స్. ఓకే, ఆన్సర్కి వెళ్దాం. ఫస్ట్ ఆన్సర్, నో ఫ్యాన్ ఈజ్ టీవీ. ఎస్, ఆబ్వియస్లీ రైట్. నో కంప్యూటర్ ఈజ్ టీవీ మనం చెప్పలేము. సమ్ కంప్యూటర్స్ ఆర్ టీవీ. బేసికల్గా అయితే నో కంప్యూటర్ ఈజ్ టీవీ, సమ్ కంప్యూటర్స్ ఆర్ టీవీ, ఈ రెండు మనకి ఏంటంటే కాంట్రాడిక్షన్ కింద కాంప్లిమెంటరీ పేర్ అవుతాయి. ఉంటే ఆప్షన్ కానీ ఉంటే తీసుకోవచ్చు, కానీ ఆప్షన్ లేదు కాబట్టి ఆ రెండు ఫాలో కావు. ఆల్ అన్నాడు, ఆల్ రెఫ్రిజరేటర్స్ ఆర్ ఫ్యాన్స్ అన్నాడు. ఆల్ ఫ్యాన్స్ ఆర్ రెఫ్రిజరేటర్స్ కానీ ఆల్ రెఫ్రిజరేటర్స్ ఆర్ ఫ్యాన్స్ కాదు. సో ఓన్లీ కంక్లూజన్ వన్ ఫాలో. ఓన్లీ కంక్లూజన్ వన్ ఫాలో. అవర్ ఆప్షన్ ఈజ్ ఏంటంటే సో సెకండ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ గో ఫర్ నెక్స్ట్ క్వశ్చన్ 94. సో దిస్ ఈజ్ ఆల్సో ఇంటర్చేంజ్ ఆఫ్ మ్యాథమెటికల్ సైన్స్. ఇచ్చిన ఈక్వేషన్లో సైన్స్ మార్చేసుకొని అకార్డింగ్ టు మనము బాడ్మాస్ సింప్లిఫై చేయాలి. ఓకేనా. సో చూడండి, 16 ఇంటూ అన్నాడు. ఇంటూ మీన్స్ ప్లస్, ప్లస్ అన్నాడు. ప్లస్ మీన్స్ మైనస్. దెన్ ఏంటంటే ప్లస్ మీన్స్ ఏంటంటే మనకి ఏంటంటే -5. తర్వాత మైనస్ అన్నాడు. మైనస్ మీన్స్ డివైడ్ బై. మైనస్ మీన్స్ డివైడ్ బై కదా. ఓకే, మైనస్ మీన్స్ డివైడ్ బై 2. దెన్ డివైడ్ బై మీన్స్ సో ఇంటూ. సింప్లిఫై చేస్తే 16 ప్లస్ 3 మైనస్ 5 డివైడ్ బై 2 ఇంటూ 4 అంటే 2 2s 5 2s ఈజ్ ఈక్వల్ 10. కాబట్టి 16 ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ 19. 19 మైనస్ 10 ఈజ్ ఈక్వల్ టు సో 9 అవర్ ఆన్సర్. ఎస్, ఫస్ట్ ఆప్షన్ అవర్ ఆన్సర్ అకార్డింగ్ టు బాడ్మాస్, రైట్. నెక్స్ట్ కోడింగ్ డీకోడింగ్ అండి. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ సబ్స్టిట్యూషన్ మెథడ్, ఇంకేం లేదు. సో ఆడు మనకి ఏ లెటర్కి ఏ నెంబర్ ఇచ్చాడో ఆ నెంబర్ సబ్స్టిట్యూట్ చేయడం. అడిగింది ఫైనల్గా మనకు బ్లాక్ అన్నాడు. BLOCK బ్లాక్. ఓకేనా. బి కరస్పాండింగ్ 4.
దెన్ కే చాక్లో కే ఉంది, కే కరస్పాండ్ 9. మన ఆన్సర్ 4తో స్టార్ట్ అవ్వాలి, 9తో ఎండ్ అవ్వాలి. 4తో స్టార్ట్ అయ్యి మనకి ఏంటంటే 9తో ఎండ్ అయిన ఆన్సర్ ఆప్షన్లో ఒకటే ఉంది, అది దట్ ఈస్ ద ఫస్ట్ ఆప్షన్. ఎలిమినేషన్ ఎలిమినేషన్ ఎలిమినేషన్. అవర్ ఆన్సర్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్. అవర్ ఆన్సర్ 4తో స్టార్ట్ అయ్యి 9తో ఎండ్ అయిన ఆన్సర్ ఒకటే ఉన్నప్పుడు రిమైనింగ్ ఎలిమెంట్స్ మనం చెక్ చేయాల్సిన నెసిటీ లేదండి. రైట్. దెన్ 96, ఫైండ్ ద సిమిలారిటీ ఇన్ ది ఫాలోయింగ్. అంటే ఇచ్చిన 4 పదాల మధ్య ఉన్న సిమిలారిటీ ఉందంటున్నాడు. కార్బను, సిలికాను, బొరోను, నెక్స్ట్ ఏంటంటే యార్సనిక్. రియల్గా అయితే ఆ 4కి ఎక్కడ కూడా సిమిలారిటీ లేదండి. సో ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ గ్యాసెస్, ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ నాన్ మెటల్స్, ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ మెటల్స్. నో సిమిలారిటీ లేదండి. సో అవర్ ఆన్సర్ ఈజ్ 4th ఆప్షన్ అవర్ ఆన్సర్. రైట్. నెక్స్ట్ 97. సో దిస్ ఈజ్ జనరల్ స్టేట్మెంట్ కంక్లూజన్. శామ్ స్లీప్స్ మోర్ దాన్ రామ్, ఆ రామ్ అనే పర్సన్ హూ స్లీప్స్ ఓన్లీ 5 hours అన్నాడు. 5 hours అంట నిద్రపోయేది రోజు. ఓకే. తర్వాత ఏమన్నాడు చూడండి, శ్యామ్ స్లీప్స్ 8 hours. శ్యామ్ స్లీప్స్, వీడేమో శ్యామ్, వీడు శ్యామ్ అండి, గుర్తుపెట్టుకోండి. శ్యామ్ స్లీప్స్ 8 hours విచ్ ఈస్ లెసర్ దాన్ శ్యామ్ బై 2 hours అన్నాడు. లెసర్ దాన్ శ్యామ్ బై 2 hours అన్నాడు యాక్చువల్గా. ఓకేనా. అంటే శ్యామ్ కన్నా 2 hours తక్కువ అంట, శ్యామ్ కన్నా 2 hours తక్కువ అనమాట యాక్చువల్గా. అంటే దట్ మీన్స్ శ్యామ్ 10 hours నిద్రపోతాడు. ఓకేనా. అడిగిన క్వశ్చన్ చూడండి, కంక్లూజన్. శ్యామ్ స్లీప్స్ ఫర్ 6 hours. నో, 10 hours వస్తుంది, మన ఆన్సర్ కాదు. రామ్ హ్యాజ్ ఏ బ్యాడ్ స్లీపింగ్ హ్యాబిట్ అన్నాడు. నో, అది కూడా మన ఆన్సర్ కాదు. సో కాబట్టి అవర్ ఆన్సర్ నేదర్ 1 nor 2 follows. రెండు కూడా ఫాలో కావటం లేదు. నేదర్ కంక్లూజన్ 1 nor conclusion 2 follows. అవర్ ఆన్సర్ ఈజ్ 4th ఆప్షన్ అవర్ ఆన్సర్. రైట్. నెక్స్ట్ 98. ఏ ఈజ్ డీస్ బ్రదర్. చూడండి, బ్లడ్ రిలేషన్ బేస్డ్ బ్యాక్గ్రౌండ్ అండి. ఏ ఈజ్ డీస్ బ్రదర్. ఏ ఈజ్ డీస్ బ్రదర్. D is the son of Mrs. D is the son of Mrs. C. Okay. Mrs. C. B is Mrs. C father. B is Mrs. C father. ఒక్క నిమిషం ఉండండి. సో A is D's brother. D's brother. D is the son of Mrs. C అన్నాడు. ఓకే. B is Mrs. C father. ఓకే. హౌ ఈజ్ ఏ రిలేటెడ్ టు బి. ఏ రిలేటెడ్ టు బి. ఏ అనే పర్సన్ బీకి ఏమవుతారు, గ్రాండ్ సన్ అవుతారు. ఓకేనండి. సో అవర్ ఆన్సర్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్ అవర్ ఆన్సర్, జస్ట్ గ్రాండ్ సన్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 99. ఫైండ్ ద ఆడ్ మ్యాన్ అవుట్. దిస్ ఈజ్ సో ఆడ్ మ్యాన్ అవుట్ అండి. ఇచ్చిన 4 wordsలో మన ఎసెన్షియల్ టాస్క్ ఏ 3 అయినా కానీ ఒక కామన్ క్యారెక్టర్ కింద స్ట్రాంగ్గా రిప్రజెంట్ అవుతుంటే ఒక డిఫరెంట్గా ఉంటుంది. ఈసీఎస్ అన్నాడు. ఈసీఎస్ అంటే మనకి ఏంటంటే ఎలక్ట్రానిక్ క్లియరింగ్ సేవింగ్ సిస్టమ్ అండి. ఆర్టీజీఎస్ అంటే రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్. నెఫ్ట్ అంటే నేషనల్ ఎలక్ట్రానిక్స్ ఫండ్ ట్రాన్స్ఫర్. ఆల్ ఆర్ బ్యాంకింగ్ ఆపరేషన్స్. బ్యాంకింగ్ ఆపరేషన్ వేర్ ఈఎంఐ ఈజ్ నాట్ బ్యాంకింగ్ ఆపరేషన్. దట్ ఈస్ వై. సో 4th ఆప్షన్ అవర్ ఆన్సర్. రైట్. ఓకే. అజర్షన్ అండ్ ఏంటంటే రీజన్ అండి. యాక్చువల్గా మ్యాంగోస్ ఆర్ స్వీట్ వెన్ దే ఆర్ రైప్ అన్నాడు. మ్యాంగోస్ ఆర్ అవైలబుల్ మెయిన్లీ ఇన్ సమ్మర్ ఇన్ ఇండియా. చూస్ ద కరెక్ట్ ఆప్షన్ అన్నాడు. బోత్ ఏ అండ్ ఆర్ ట్రూ, ఆర్ ఈస్ ద కరెక్ట్. నో, మన ఆన్సర్ కాదు. బోత్ ఏ అండ్ ఆర్ ట్రూ బట్ ఆర్ ఈస్ నాట్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. అవర్ ఆన్సర్ ఈజ్ 2nd ఆప్షన్ అవర్ ఆన్సర్ అండి. ఓకేనండి. రైట్. థ్యాంక్ యూ.